మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంట్ గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. ఖైరతాబాద్ బడా గణేష్ ఉత్సవాలు తుది అంకానికి చేరుకున్న ఈరోజు గణేష్ దర్శనం పూర్తిగా రద్దు చేసి మొత్తం గణేష్కి ఇరువైపు ఉన్నటువంటి ఏదైతే కట్టల తొలగింపు కార్యక్రమాన్ని చేస్తున్నారు దాదాపు ఇప్పుడు పూర్తి కాబోతున్నది. మొత్తం ఒక్కవైపు మాత్రమే ఇప్పుడు కట్టల తొలగింపు కార్యక్రమం ఉంది. ఇప్పటికే ఇక్కడికి గణపతిని తరలించేందుకు ఒకవైపు టస్కర్ కావచ్చు ఇవన్నీ వచ్చాయి, ఒకవైపు వెల్డింగ్ వర్కులు చాలా వేగంగా జరుగుతున్నాయి. మొత్తం మీద 10 రోజుల పాటు ఎంతో ఘనంగా గణనాథుడు పూజలు అందుకున్నారు. 70 అడుగుల ఎత్తులో ఈ సంవత్సరం శ్రీ సప్తముఖ మహాశక్తి రూపంలో భక్తులకు దర్శనమిన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరం భక్తుల కోలాహలం అనేది కొనసాగింది. డే 1 నుంచి మొదలుకొని 10 రోజుల పాటు ఎంతో అంగరంగ వైభవంగా ఆ గణనాథుని దర్శనం అనేది కొనసాగింది. అదేవిధంగా నిమజ్జనం సంబంధించిన ఏర్పాట్లు ఎక్కడి వరకు వచ్చాయి అండ్ రేపు ఏ టైంకి పూజ జరగబోతుంది అనే విషయాలు కూడా మనం తెలుసుకుందాం. అన్న చెప్పండి, ఇప్పటికే మొత్తం తుది దశకు చేరుకుంది. రేపు ఎన్నింటికి కలశం కదిలించబోతున్నారు? అమ్మ, ఇవాళ రాత్రి 11 గంటల నుంచి 12 గంటల లోపల కలశం కదిలిస్తాము. వినాయకుని ఇవాళ మేము మంచి ముహూర్తం చూసి విట్ట పండితుడిని అడిగి ఆ టైంలో కదిలించి రేపు ఎల్లుండి మంగళవారం, రేపు మంగళవారం మరి వినాయకుని పొద్దున 6 గంటల నుంచి 7 గంటల మధ్యలోనే మరి వినాయకుడు ఇక్కడ కదులుతుంది. గుమ్మడికాయ కొట్టి మేము ఇక్కడ మొదటి నుంచి ఇక్కడ బయలుదేరుతాము. శోభయాత్రలో ఇక్కడ నుంచి బయలుదేరుతూ ప్రపంచ నలుమూల నుంచి స్థాయిలో ప్రజలు భక్తులు పాల్గొంటారు. వారికి వాటర్ కానీ పులిగోర కానీ ప్రసాదం కానీ అన్నీ ఏర్పాటు చేశాము. ఎలాంటి ఇబ్బంది లేదు. అడుగడుగు పోలీస్ బందోబస్తు ఉన్నది. సిటీంబి స్పెషల్గా దిగింది. 4 దిక్కులు పైలాన్స్ ఉన్నది. అడుగడుగు పొద్దున అనక రాత్రి అనక వారు ప్రతి నైట్ డ్యూటీ చేస్తున్న వారికి గణేష్ కంటి తరఫు నుంచి మేము ధన్యవాదాలు. 6 ఛానల్ మాకు ఒకరోజు ముందు వచ్చి ఇక్కడ అన్ని కంటికి కనిపిస్తూ లక్షల మంది కవర్ చేసిన 6 ఛానల్కు మేము గణేష్ కంటి తరఫు నుంచి మేము ధన్యవాదాలు తెలియజేస్తాము. ఇక్కడ నుంచి ఆడుతూ పాడుతూ ఇక్కడ మీరా టాకీస్ నుంచి మరి అక్కడ టెలిఫోన్ బంద్ దగ్గర ఆగుతుంది. మరి వాసవి సంఘం వాళ్ళు మరి వారి పులుగో కానీ ప్రసాదం కానీ ప్రతి భక్తునికి ఇస్తారు. ప్రతి పేరు వారికి ప్రత్యేకంగా మేము గణేష్ ఉత్సవ కమిటీ అలసిపోయిన వాళ్ళకి మరి వారు పుణ్యం చేస్తారు కాబట్టి ప్రతి భక్తునికి సేవ చేస్తారు. కానీ వారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు. తర్వాత అక్కడ మన టెలిఫోన్ భవన్ నుంచి మరి పాత గేట్ సెక్రటరీ నుంచి మరి కొత్త గేట్ తెలుగు తల్లి దగ్గర అక్కడ టర్న్ అయిన తర్వాత ఒక 10 నిమిషాలు ఒక అర్ధగంట సేపు అవుతుంది. అక్కడ వినాయకుడు తెలుగు తల్లి దగ్గర అక్కడ ఆడుతూ పాడుతూ కళాకారులు మరి మస్తు ఆనందంగా సంతోషంగా ఊరేగింపులో పాల్గొంటూ మరి నేను 1978 నుంచి వినాయకుని పూజలో పాల్గొంటూ ప్రతి సంవత్సరం ఇక్కడ ఉంటా. మరి ఇక్కడ వాడుతూ పాడుతూ నెక్లెస్ రోడ్లో మరి అక్కడ ఆగుతుంది. ప్లేయర్ నెంబర్ 4 అక్కడ ఒక అర్ధగంట పూజా కార్యక్రమం జరిగిపోతుంది. ఆ తర్వాత ఒక అర్ధగంట బిల్డింగ్ పని జరుగుతుంది. ఆ తర్వాత నిమజ్జనం కార్యక్రమం జరిగిపోతుంది. నేను వైస్ ప్రెసిడెంట్ బిల్డర్ రమేష్ 1978 మొదటి పూజ నుంచి చివరి పూజ వరకు వినాయకుని సేవలో పాల్గొంటా. మరి శంకరయ్య గారు మరి గణేష్ ఉత్సవ కమిటీ మరి వారు మన దేవునితో సమానం. వాళ్ళు పెట్టిన ఫౌండరు వారికి మేము మనస్ఫూర్తిగా మేము పనిచేస్తూనే ఉంటాము. బాగానే సంతోషంగా హాయిగా ఆనందంగా ఉన్నాము. అంటే పూర్తిగా పోలీసులకు ఎప్పుడు హ్యాండ్ ఓవర్ చేయబోతున్నారు? అమ్మ, ఇప్పుడు హ్యాండ్ ఓవర్ అయిపోయిందమ్మా. భక్తులు ఇప్పుడు నాట్లు తీస్తారు. 80 ఫీట్లు 75 ఫీట్ల హైట్ ఉంటుంది నాటు, ఒక్కొక్క నాటు. మరి భక్తులను దూరం జరుపుతాం. మేము ఎలాంటి ఇబ్బంది లేదు. మేము అన్ని విధాలుగా జాగ్రత్త తీసుకుంటాం. ఇప్పుడు పోలీసు ఇప్పుడు పని స్టార్ట్ అవుతుంది. పని స్టార్ట్ అయిన తర్వాత దూరం జరుగుతారు భక్తులు. దూరం జరిపి ఒక్కొక్క నాటు కిరణ్తో తీయడం జరుగుతుంది. 80 అడుగులు ఉంటుంది నాటు. తర్వాత రేకులు ఉంటుందన్నమాట. రేకులు ఉన్న తర్వాత ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని విధాలుగా జాగ్రత్త తీసుకుంటాం. ట్రైన్ ఎప్పుడు వస్తుంది ఏంటి? అమ్మ, నైట్లో వచ్చేస్తుంది అమ్మ క్రేను. టస్కర్ పనులు వచ్చేసా కూర్చోబెడతాము. కూర్చోబెట్టిన తర్వాత పని ప్రారంభమవుతుంది. ఎలాంటి ఇబ్బంది లేదు. అన్ని విధాలుగా బందోబస్తు చేస్తాం. అంటే చివరి పూజ ఎప్పుడు చేస్తున్నారు? చివరి పూజ చూడమ్మా, వినాయకుని పొద్దున వెళ్తాప్పుడు గుమ్మడికాయ కొట్టి తీసుకొని వెళ్ళిపోతాం. పొద్దున్న విఐపి వాళ్ళు వస్తారు. రేపు పొద్దున 5-6 గంటలకు పొద్దున వచ్చిన తర్వాత ఇక కొబ్బరికాయ కొట్టిన తర్వాత మేము ఇక్కడ పాల్గొంటాం. నా ఎంబడున్న మనిషి 40-45 సంవత్సరాల నుంచి నా ఎంబడ మేము అప్పటి నుంచి పనిచేసాము. దుకాణాలకు అడుగున అడుగుతుండే చందా. మేము ఇంటింటికి చందా అడిగినాం. మేము గణేష్ చందా అడుగుతూ మేము ఇంత ఏర్పాటు చేశాము. అన్ని విధాలుగా గణేష్ను కూర్చోబెట్టాము. సింగారి సుదర్శన్ గారు ఉన్నప్పుడు వారికి సింగారి సుదర్శన్ వాళ్ళ ఫ్యామిలీకి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అంటే 1 గంటల వరకు శోభయాత్ర అయిపోవాలని ఒకవైపు పోలీసులు సూచిస్తున్నారు. 1 గంటల వరకు అయిపోయే విధంగా ఉందా? 1-2 గంటల లోపల ఒక అర్ధగంట అటు ఇటు అవుతుందమ్మా. ఆ తర్వాత 2 గంటల లోపల కంప్లీట్ అయిపోతుంది. ఎందుకంటే ఈ గణేష్ మనకు నిమజ్జనం అవుతుంది. అన్ని గణేష్లు కూడా కొంచెం వెళ్ళడానికి ఈజీ అవుతుంది. అమ్మా, ఇది గణేశుని ఊరేగింపు చూడడానికి చూడముచ్చటగా భక్తులు నలుమూల నుంచి వచ్చి పాల్గొంటారు. భక్తులు గణేశుడు వెళ్తుందంటే ఆనందంగా సయాన మన వినాయకుడే కదిలినట్లు ఉంటుంది. ఖైరతాబాద్లో చూడముచ్చటగా వినాయకుని పండుగ ఒక్క ఎత్తు, గణేశుని ఊరేగింపు వెళ్ళింది ఒక్క ఎత్తు. అప్పుడు ప్రొఫెషనల్
మేము చూస్తాం కదా ఆ రోజు మాకే మేము నిలబడిపోతాం వినాయకుడు వెళ్తుంటే. మాకు చాలా మేము సేవలో పాల్గొంటాం. మా కంట్లలో నీళ్లు కారుతుంటాయి మాకు వినాయకుని వేసేటప్పుడు. సాక్షాత్తు మేము సేవ చేస్తుంటాం. ఇగో నాతోటి ఒక్కడే సీనియర్, ఒక్క మనిషి మిగిలేడు, అందరూ ఎవరు లేరు. ఒక్కడే మనిషి 40-45 సంవత్సరాల నుంచి. ప్రతి మనిషి ఎవ్వరు కానీ ఇక్కడ ఏది అవాకులు చవాకులు మాట్లాడతారు. కరెక్ట్ మనిషి ఇక్కడ మేము కష్టపడ్డాము. వినాయకుడు ఇక పవర్ఫుల్ పుణ్యస్థలము, శక్తి ఖైరతాబాద్ వినాయకుడు. మొత్తం మీద ఎక్కడ చూసినా ఇప్పటికే కట్టెల తొలగింపు కార్యక్రమం అనేది దాదాపు పూర్తయిందని చెప్పుకోవచ్చు. మొత్తం మీద 10 రోజుల పాటు ఆ గన్నాథుడు ఎంతో అంగరంగ వైభవంగా పూజలు అందుకున్నారు. ఈ సంవత్సరం గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ఎక్కువ మంది భక్తులు వచ్చి ఆ గన్నాథుని దర్శించుకున్నారు. ఈ రోజు ఒకవైపు పూర్తిగా దర్శనాలు రద్దని చెప్పినప్పటికీ చాలా మంది భక్తులు ఇక్కడికి వచ్చి నిరాశ చెందుతున్నారు. మొత్తం ఎక్కడికక్కడ ఏదైతే గణేశుడు 4 వైపుల బ్యారికేడ్స్ ఏర్పాటు చేసి మొత్తం అందరిని ఆఫ్ చేసి కొంతమంది మాత్రం లోపలికి వచ్చి ఈ రోజు చివరి రోజు కావడంతో గన్నాథుడిని వచ్చి దర్శించుకుపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద చివరి పూజ అనేది రాత్రి 12 గంటలకు చేసి అనంతరం ఏదైతే ఉంటుందో క్రేన్ ద్వారా టస్కర్లోకి ఎక్కించనున్నారో ఆ గన్నాథుడిని ఎక్కించి ఈ ఉదయం 6 గంటలకి కలాశం కదిలించి ఇక్కడ నుంచి ఊరేగింపుగా ట్యాంక్ బండ్లోని క్రేన్ నెంబర్ 4 దగ్గర ఈ భారీ గన్నాథుడిని గంగమ్మ ఒడికి చేర్చనున్నారు. మొత్తం మీద ఏర్పాట్లు అనేవి అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. మొత్తం మీద తుది అంకానికి చేరుకున్నాయి. ప్రస్తుతంతో పాటు ఎక్కడి నుంచి వచ్చారు మీరు? బాలనగర్ నుంచి వచ్చాము. అవునా, ఈరోజు చివరి రోజు దర్శనాలు ఇవ్వన్నారు, మీరు ఎలా వచ్చారు? మామూలు పొద్దున్న వచ్చామండి, అలాగ ఉన్నాము. అందువల్ల ఇప్పుడు వరకు ఉండవలసి వచ్చింది. అంటే మీకు ముందు ఇన్ఫర్మేషన్ తెలుసా చివరి రోజు దర్శనాలు లేవని తెలుసండి. పొద్దున్న వచ్చాం కాబట్టి ఇప్పుడు బంద్ చేశారు. అంటే ఎలా ఉంది ఇక్కడ గన్నాథుని చూస్తే? బాగుందండి, చాలా ప్రతి సంవత్సరం వస్తుంటామండి. అంటే ప్రతి సంవత్సరానికి ఈ సంవత్సరానికి ఏం డిఫరెన్స్ అనిపించింది? చాలా బాగా అనిపిస్తుంది అండి. వచ్చే ఈరోజు సెలవు కాబట్టి అందరూ వచ్చాం ఫ్యామిలీతో పాటు, మా పిల్లలు. ఓకే. సో మొత్తం మీద ఎక్కడ చూసినా గన్నాథునికి సంబంధించిన శోభయాత్రకు సంబంధించిన ఏర్పాట్లు అనేవి కొనసాగుతున్నాయి. ఒకవైపు టస్కర్ వాహనం నిన్ననే తీసుకొచ్చి ఒకవైపు వెల్లింగ్ పనులు, ఇంకోవైపు మొత్తం కూడా డెకరేషన్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం పూలతో మొత్తం అలంకరిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తున్నది. మొత్తం మీద గన్నాథుని ఇన్ని రోజులు ఒక ఎత్తు అయితే రేపు ఒక ఎత్తు. ఇక్కడ నుంచి ఊరేగింపుగా గన్నాథుని శోభయాత్రల లక్షల సంఖ్యలో మంది భక్తుల మధ్య జనసందోహంగా ఇక్కడ నుంచి ట్యాంక్ బండ్ వరకు కొనసాగనున్నది. మొత్తం మీద ఏర్పాట్లు అనేవి పూర్తి కానున్నాయి. ఈరోజు 7 గంటల వరకు ఈ ఏర్పాట్లు పూర్తయితే 12 గంటలకు చివరి పూజ చేసిన అనంతరం ఆ గణనాథుడిని టస్కర్లోకి ఎక్కించి ఏదైతే భారీ వాహనం ఉంటుందో విజయవాడ నుంచి తీసుకొచ్చిన ఏదైతే వాహనం ఉంటుందో అక్కడి నుంచి గణనాథుడిని ఆ వాహనంలోకి ఎక్కించిన అనంతరం ఉదయం 6 గంటలకు శోభయాత్ర జరగాలని 12 గంటల లోపు ఈ శోభయాత్ర పూర్తయితే ఏవైతే నగర వ్యాప్తంగా ఉన్న గణేశులు నిమజ్జనానికి ఎలాంటి ఆటంకం ఉండదు. ఎందుకంటే ఈ భారీ గణనాథుడి వల్ల పెద్ద ఎత్తున శోభయాత్రలో వాళ్ళు పాల్గొంటారు. వాళ్ళకు ఇదొకటి ఫ్రీ, ఇదొకటి నిమజ్జనం అయిందనుకో మిగతా వాటి అవ్వడానికి చాలా క్లియర్గా ఉంటుంది. రూట్ కావచ్చు, పెద్ద ఎత్తున ఎక్కడ ఉన్న గణనాథునికి సంబంధించిన శోభయాత్ర అనేది రేపు అంగరంగ వైభవంగా జరిగేందుకు ఒకవైపు మన హుస్సేన్ సాగర్లో ఇప్పటికే మొత్తం 34 క్రేన్స్ ఏర్పాటు చేశారు. క్రేన్ నెంబర్ 4 దగ్గర ఈ గణనాథ్ ఏదైతే భారీ గణనాథుడు ఉన్నారో భారీ గణనాథునికి సంబంధించిన నిమజ్జనం అయితే జరగనున్నది. మొత్తం మీద 9-10 రోజుల పాటు ఎంతో ఘనంగా పూజలు అందుకున్న గణనాథుడిని ఈరోజు రేపు గంగమ్మ ఒడికి చేరుకోనున్నారు. మొత్తం మీద నిమజ్జనానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తి కావచ్చినాయి. ఎక్కడ చూసినా ఈరోజు ఒకవైపు దర్శనానికి అనుమతి లేదని చెప్పినప్పటికీ ఇంకా ఈ గణనాథుని చూడటానికి స్టిల్ ఇంకా వస్తూ ఇంకా ఏదైతే బ్యారికేడ్స్ ఉంటే అక్కడ పడిగాపులు కాస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తున్నది. మొత్తం మీద ఈ 10 రోజుల పాటు ఎంత అంగరంగ వైభవంగా పూజలు చేశారో రేపు నిమజ్జనం కూడా అదే విధంగా అయ్యేందుకు ఒకవైపు పోలీసులు ఎక్కడికక్కడ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏదైతే రూట్ మ్యాప్ ఇచ్చారో రూట్ మ్యాప్ రేపు ఉదయం 6 గంటలకు ఈ శోభయాత్ర మొదలై 12:30 లోపు ఈ శోభయాత్ర అనేది ముగించాలని ఒకవైపు లక్ష్యంగా పెట్టుకొని ఎక్కడికక్కడ ఒకవైపు ఏర్పాట్లు అయితే పూర్తి చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.